హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము నోరు జారిన మాటలు అనే కథ గురించి తెలుసుకుందాము. చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో చారుమతి అనబడే ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి రోజంతా గాలి కబుర్లు చెప్పుకుంటూ గడిపేసేది. తను ఇక్కడ మాట అక్కడ, అక్కడి మాట ఇక్కడ చెబుతూ ఉంటే చూసి వాళ్ళమ్మ చాలా బాధపడేది. ఇలా గాలి కబుర్లు చెప్పడం తప్పని అమ్మ ఎంత చెప్పినా చారుమతి మటుకు పట్టించుకునేదే కాదు. ఒకరోజు ఆ ఊరికి తీర్థయాత్రలు చేస్తూ ఒక సాధువు వచ్చాడు. ప్రసంగంకు వెళ్ళిన అమ్మ తన బాధ సాధువుకు చెప్పుకుంది. చారుమతికి తన తప్పు అర్థమయ్యేలా చెప్పమని ఆ సాధువును కోరుకుంది. ఆ సాధువు మన్నాడు చారుమతిని తన దగ్గరికి తీసుకుని రమ్మని చెప్పాడు. మన్నాడు పొద్దున్నే అమ్మ చారుమతిని ఆ సాధువు దగ్గరకు తీసుకుని వెళ్ళింది. ఆ సాధువు చారుమతికి ఒక కోడిని చూపించి రోజంతా ఆ కోడి ఈకలు తీసి ఊరు మొత్తం జల్లమని చెప్పాడు. ఇంతేనా అనుకుంటూ అమ్మ చారుమతిని కోడి ఈకలతో ఊరంతా చుట్టుకుని రమ్మంది. చారుమతి సంతోషంగా ఊరంతా తిరుగుతూ కనిపించిన వారందరికీ కబుర్లు చెబుతూ ఇక్కడో ఈక అక్కడో ఈక విసిరేసింది. సాయంత్రం సూర్యాస్తమయం అవుతుంటే అమ్మ చారుమతి మళ్ళీ ఆ సాధువు దగ్గరికి చేరారు. ఈ రాత్రి నిద్రపోయి మళ్ళీ తెల్లవారగానే ఇద్దరిని రమ్మన్నాడు సాధువు. మొన్నాడు పొద్దున్నే సాధువు నిన్న రోజంతా విసిరేసిన కోడి ఈకలు వెతికి తీసుకురా అమ్మా అని చారుమతితో అన్నాడు. వెంటనే చారుమతి ఊరంతా వెతకడం మొదలెట్టింది. సాయంత్రం దాకా ఊరిలో ప్రతి అంగుళం వెతికినా ఒక్క ఈక కూడా కనిపించలేదు. దిగాలుగా చారుమతి సూర్యాస్తమయ్యే సమయానికి ఆ సాధువు దగ్గరికి వెళ్ళి, స్వామి నన్ను క్షమించండి, నాకు ఒక్క ఈక కూడా దొరకలేదు అని తలదించుకొని చెప్పింది. అప్పుడు సాధువు తనకు, చూశావా, మన మాటలు కూడా ఈ ఈకలు లాంటివే. ఒక్కసారి మన నోరు జారితే ఆ మాటలను మనం ఎన్నటికీ తిరిగి తీసుకోలేము అని చెప్పాడు. ఆ రోజు నుంచి చారుమతి గాలి కబుర్లు చెబుతూ ఇతరులని అలాగే తన అమ్మని ఇబ్బంది పెట్టడం మానేసింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం ఒకసారి ఏదైనా మాట మాట్లాడామంటే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేము. అందుకే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.